మిస్ యూనివర్స్ సుష్మిత సేన్ని ఒక టీవీ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ చేసే ఆవిడ ఒక ప్రశ్న వేసిందండి. 1994లో మీరు మిస్ యూనివర్స్గా ఎలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఐశ్వర్యరాయ్ గారు కూడా సెలెక్ట్ అయ్యారు మిస్ వరల్డ్గా. మరి 2000లో చూసుకుంటే ప్రియాంక చోప్రా గారు మిస్ వరల్డ్ అయినారు. మరి వీళ్ళిద్దరితో పోలిస్తే మీరు అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి అని ఒక మాట అన్నారు. సో ఎప్పుడైనా సరే ఇట్లా కంపేర్ చేసినప్పుడు మనకి ఎట్లా కోపం వస్తుందండి? అది నాతో కంపేర్ చేస్తూ ఏంది, వాళ్ళతో కంపేర్ చేస్తూ ఏందని ఉల్టా సుల్టా మాట్లాడడం జరుగుతుంది. ఆవిడ ఎంత కంపోజ్డ్గా ఎంత అద్భుతమైన ఆన్సర్ చెప్పింది. ఇది మనందరం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఆవిడ ఏం చెప్పారంటే, ఎస్, నేను ఎంతో కొంత వెనకబడలేదు, చాలా వెనకబడ్డ వాళ్ళిద్దరికన్నా. బట్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ప్రియాంక చోప్రా అండ్ ఐశ్వర్య రాయ్. వీళ్ళిద్దరిని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ వృత్తికి వాళ్ళు అద్భుతమైన న్యాయం చేసినారు. ఫర్దర్గా ఎన్నో అవకాశాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఉన్నతంగా ఎదిగినారు. ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ మై కొలీగ్స్ అని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇది పాయింట్ మనం నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఒక గొప్ప ఆయన చెప్పినారండి, మన ప్రమేయం లేకుండా మన పర్మిషన్ లేకుండా ఎవ్వరు కూడా మనల్ని ఇన్సల్ట్ చెయ్యలేరు. ఇంటర్వ్యూ చేసి ఆవిడ ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు, కానీ మనం ఏ ప్రకారమైతే ఆన్సర్ చెప్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నని చాలామంది జనాలు మర్చిపోతారు, కానీ మనం చెప్పిన ఆన్సర్ని గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా డిప్లొమాటిక్గా ఉండాలి మనము. రెచ్చిపోయి, ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం కదా టీవీ ఇంటర్వ్యూలో ఒకళ్ళు తిట్టుకుంటా, ఇంకా కొంతమంది కొట్టుకుంటా, ఆగమాగం చేసి రభస మొత్తం గత్తరు చేసేసి కొంపైపోతూ ఉన్నారు. వాళ్ళ ఇజ్జత్ కూడగొట్టుకుంటా ఉన్నారు. ఇలా కాకుండా ఆల్వేస్ బీ సెల్ఫ్ కంపోజ్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ కంపోజర్ అన్నది లేకపోతే మాత్రము జీవితంలో మనము చాలా వెనుకపడే అవకాశం ఉంటుంది. మిత్రులారా, పరువు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్ని మాటలన్నా మనము నిజాయితీగా అవతలి వ్యక్తిని అప్రిషియేట్ చేయాలి. అవతల వాళ్ళ యొక్క సక్సెస్ని అప్రిషియేట్ చేయాలి. అప్పుడు అందరి మనసుల్లో మన యొక్క స్థానం అన్నది ఉన్నతంగా ఉంటుంది. అదేగాని ఆవిడ చెప్పుంటే బేకార్ వాళ్ళు ఏవో కథలు చేసేసి వాళ్ళు పేరు తెచ్చుకున్నారు, నేను అట్లా కాదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను పద్ధతిగా ఉంటా అని చెప్పుండొచ్చు. కానీ ఆవిడ యొక్క లెవెల్ అక్కడ తగ్గిపోనమాట జనాల దృష్టిలో. కాబట్టి రిమెంబర్ దిస్ అండ్ ఐ విష్ యూ ఎ బ్యూటిఫుల్ లైఫ్. జై హింద్.